రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీని పట్టించుకోలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కేవ్ హబ్ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత వర్సిటీ కాంపౌండ్ వాల్కు శంకుస్థాపన చేశారు మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ. ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతుందన్నారు మంత్రి. కార్యక్రమంలో వర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలో యూనివర్సిటీ పరిధిలోని సుమారు 11 వర్కులకు కాను 68 కోట్లతో కొన్ని ఓపెనింగ్లు చేసుకున్నాం, కొన్ని శంకుస్థాపనలు కూడా చేసుకోవటం జరిగింది. ఇప్పుడే యువతని విస్మరించి గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల్లాగానే ఉంచి ఆనాడు ఉద్యమ టైంలో ఇదే యూనివర్సిటీలో యువతని ఎలా రెచ్చగొట్టి వారి కష్ట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని ఈ ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఫిల్ చేయకుండా ఉంచారో ఆ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ మొదటి సంవత్సరంలోనే చేస్తామని చెప్పింది ఇందిరమ్మ రాజ్యంలో. దాంట్లో భాగంగా ఇప్పటికే అంటే 70వ రోజు నాటికి సుమారు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు టీఎస్పీఎస్సీ ద్వారా గతంలో ఏవైతే అక్రమాలు, క్వశ్చన్ పేపర్లు ఏ రకంగా అంగడిలో, జిరాక్స్ సెంటర్లో, మార్కెట్లో పెట్టి అమ్మారో అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసి ఈనాడు టీఎస్పీఎస్సీలో అర్హులైన వారు, అనుభవజ్ఞులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే టీంని నియమించి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అనేక నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది.